చాలామంది యంగ్ పేషెంట్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అట్లాగే స్కూల్లో పనిచేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది నడుంలో ఎక్కువసేపు పనిచేస్తుంటే మెడ నొప్పి వస్తుంది అని చెప్పి మన దగ్గరికి వస్తారు. ఎక్కువ మంది వాళ్ళే సెర్చ్ చేసి ఇది సర్వైకల్ స్పాండోలోసిస్ అన్నట్టుగా వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని మన దగ్గరికి వచ్చి దీనికి ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అట్లాంటి దానికోసం ఈరోజు అట్లాంటి కంప్లైంట్స్కి మనం ఏం చేయొచ్చో మాట్లాడుకుందాం. ఈ సర్వైకల్ స్పాండోలోసిస్ అనేది ఈ ఏజ్లో రావాలి అనే రూల్ ఏం లేదు. మనం ఎక్కువ మంది ఇదివరకంటే నడుస్తూ చేసే పనులు లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఎక్కువ పనులు ఉండేవి. కానీ ఇప్పుడు అంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం లేదంటే బుక్స్ ముందు కూర్చోవడం వల్ల మనకు తెలియకుండానే మనం కొంత ముందుకి వంగిపోయి మాట్లాడుతూ ఉంటాం, వంగిపోయి పనిచేస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు మెడలో వంపు అనేది తేడా వస్తుంది. సో మామూలుగానే మనకి ఒంటిలో మెడలో ఉండే ఎముకలకి ఒక రకమైన కర్వేచర్, ఛాతిలో ఉండే ఎముకలకి ఒక రకమైన కర్వేచర్, అట్లాగే నడుములో ఉండే ఎముకలకి ఒక రకమైన వంపు అనేది ఉంటుంది. సో అది అలా మెయింటైన్ అంతకాలం ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనం చేసే పనుల వల్ల తెలియకుండానే మనం ముందుకు వంగి పని చేయడం వల్ల మెడలో వంపు అనేది మారిపోతుంది. సో ఆ వంపు మారిపోయినప్పుడు నరాల మీద ఒత్తిడి అనేది కలిగి అది సర్వైకల్ స్పాండోలోసిస్ లాగా వస్తుంది. సో ఇట్లాంటి వాటి అన్నిటికీ సర్జరీతోనే సమాధానం ఏం కాదు, అన్నిటికీ మందులు వాడాల్సిన అవసరమూ లేదు. జస్ట్ పోస్చర్ కరెక్షన్ వల్ల కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.